మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం చాలామంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం ఇంట్లో సమస్యలు మాత్రమే కాదు, వారి ఒంట్లో కూడా సమస్యలతో బాధపడుతున్నారు. ఇంట్లో చికాకులు, ఆర్థిక సమస్యలు, మనస్పర్ధలు, ఒంట్లో మానసిక వేదన, ప్రశాంతత లేకపోవటం, తెలియని బాధ, ఇలా రకరకాలుగా ఇంట్లో ఒంట్లో కూడా కటిక దరిద్రంతో నివసిస్తూ ఉంటారు. మరి ఇలాంటి దరిద్రంతో బాధపడుతున్న వారు శుక్రవారం రోజున ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదేంటో ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యమున్న ఆ గోమాతకు మీరు ఈ విధంగా శుక్రవారం రోజున ఏదైనా పదార్థాన్ని తినిపించటం వలన మీరు మీ సమస్యల నుండి బయటపడతారు. మీరు గోమాతకు ఏమి తినిపించాలి అనుకున్నా దానిని మీరు మీ అరచేతిలో పెట్టుకుని ఆవుకు తినిపించండి. ఆ ఆవు తింటున్నప్పుడు ఆ ఆవు యొక్క నాలుక మీ అరచేతికి తాకే విధంగా తినిపించాలి. గోవు యొక్క నాలుక చాలా గరుకుగా ఉంటుంది. ఆ ఆవు యొక్క నాలుక మీ అరచేతిని తాకటం వలన మీ అరచేతి రేఖలు స్పర్శ తగులుతుంది. సకల దేవతలకు నిలయమైన గోమాత యొక్క నాలుక మీ చేతి రేఖలను తాకగానే మీ చేతి రేఖలో ఉన్న దరిద్రాన్ని అనగా జ్యేష్ఠాదేవిని తనలో లీనం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది. తద్వారా మీకు ఉన్న దరిద్రం పోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ పరిష్కారాన్ని మీరు శుక్రవారం రోజున ప్రారంభించి 16 రోజుల వరకు చేయాలి. ఇలా కొన్ని వారాలు మీరు క్రమం తప్పకుండా చేయటం వలన మీరు మంచి మార్పును గమనిస్తారు. నమ్మకంతో, విశ్వాసంతో, నిండు మనసుతో ఈ పరిష్కారాన్ని మీరు కూడా ఆచరించి మీ ఇంట్లో ఒంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.